యూట్యూబ్ వీక్షకులకి నమో బుద్ధాయ. ఈ రోజున మనం ప్రపంచాన్ని చూస్తుంటే చాలా భయాందోళన కలుగుతుంది. కరోనా తెచ్చిన ముప్పు రోజు రోజుకి పెరుగుతుందే తప్ప తగ్గటం లేదు. మొదటి వేవ్ కంటే కూడాను ఈ రెండవ వేవ్ ప్రజల్ని ఎక్కువగా భయభ్రాంతుల్ని చేసింది. ఇటీవల మనం ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలోని ఆనందయ్య ఆయుర్వేద మందు విషయాన్ని మనం చూస్తే ఒక్కసారిగా ప్రపంచం తెల్లబోయింది, తుళ్ళిపడింది. ఏమిటి, ఒక్క ఆకు మందుకి ప్రజలు ఇంత వెల్లువలా వచ్చి పడతారా? ఏమిటి ఈ స్థితి? 21వ శతాబ్దంలో కూడా ఆకుమందుల యొక్క ప్రభావం ఇంతగా ఉంటుందా? ఏమిటి జనసంతోహం? ఒక్క రోజులో 1000 మంది, 50,000 మంది, 60,000 మంది వచ్చి పడ్డారంటే ఒక్కసారి ఈ విషయం మనకి 2 విషయాలు తెలియజేస్తుంది. ఈ 2 విషయాల్ని చరిత్ర అద్దంలో మరీ చూపించింది మనకి. ఏమిటవి? ఒకటి సాంస్కృతిక వైఫల్యం, సాంస్కృతిక దారిద్ర్యం. 2 అనైతిక జీవనం, నైతిక పతనం. ఎవరి నైతిక పతనం? అల్లోపతి విధానంలోని ప్రైవేట్ ఆసుపత్రులు, ముఖ్యంగా కార్పొరేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్న దోపిడీ. ఇది నైతిక పతనం. ఈ నైతిక పతనానికి నెల్లూరి సంఘటనే నిలువెత్తు నిదర్శనం. మనం ఈ విషయాన్ని ఆ కోణంలోంచి చూడకుండా శాస్త్రీయ అశాస్త్రీయ విషయాల గురించి ఎక్కువగా చర్చించుకోవటం చాలా బాధాకరమైన విషయం. ఈ ప్రపంచానికి అల్లోపతి వైద్యం వచ్చి దాదాపుగా ఒక 300-400 సంవత్సరాల కాలం నుంచి వస్తుంది. అల్లోపతి వచ్చిన తర్వాత అంతకుముందు నయం కాని ఒక మహమ్మారి జబ్బులన్నీ కూడా మాయమైపోయాయి. కాబట్టి అల్లోపతి సాధారణ వైద్యం కాదు, శాస్త్రీయ వైద్యం. ఇక్కడ అల్లోపతి వైద్య విధానాన్ని తప్పు అని ప్రశ్నించటం మూర్ఖత్వం. ఎక్కడంటే అల్లోపతి వైద్య విధానాన్ని అడ్డపెట్టుకుని కోట్లు సంపాదించటం, లక్షల ఫీజులు వసూలు చేయటం, శవాల మీద వ్యాపారం చేయటమే ఇక్కడ మనకు నైతిక పతనం, దుర్మార్గం. ఇలాంటి దుర్మార్గుల వల్లే అల్లోపతి విధానం మీద కూడా ప్రజలకు మొహం వచ్చింది, ద్వేషం కలుగుతుంది. కాబట్టి ఒక శాస్త్రీయ విధానానికి నైతిక పునాది లేకపోతే ఎలా ఉంటుందో స్పష్టంగా రుజువైంది. మనం ఇప్పుడు ఆ విషయాన్ని పక్కన పెట్టి, ఇప్పుడు దేశంలో పెద్ద చర్చ అసలు సాంప్రదాయ వైద్యానికి స్థానం ఉందా లేదా, సాంప్రదాయ వైద్యం పనిచేస్తుందా చేయదా, ఆయుర్వేదం చాలా తీవ్రంగా ప్రభావాన్ని చూపుతుందా చూపదా, చాలా నెమ్మదిగా రోగాన్ని తగ్గిస్తుందా, వేగంగా కూడా తగ్గిస్తుందా అనే విషయాన్ని మనం 2 ముక్కల్లో మాట్లాడుకుందాం. ఆయుర్వేదం అనేది అదేదో ఒక మన భారతీయ సంపద మాత్రమే కాదు, ప్రపంచంలో అన్ని జాతుల యొక్క ఉమ్మడి సంపద. ఆది మానవుడి కాలం నుంచి దాదాపు 50,000 సంవత్సరాల నుంచి మానవులందరూ ఆయుర్వేదాన్ని పాటిస్తూనే ఉంటారు. అంటే మూలికా వైద్యాలని, ఆకుల్ని, కూరగాయల్ని, పూలని, ఇలా మొక్కలకు సంబంధించిన వైద్యాన్ని పాటిస్తూనే ఉంటారు. మనుషులే కాదండి, పక్షులు కూడా పాటిస్తాయి, పశువులు కూడా పాటిస్తాయి. పశువులు కూడా తమకు శారీరక ఇబ్బందులు కలిగినప్పుడు కొన్ని రకాల ఆకుల్ని తింటాయి. పక్షులు కూడా కొన్ని రకాల విత్తనాలని, ఆకుల్ని తింటాయి. ఇలా ప్రకృతిని వైద్యంగా వాడుకోవటం ఒక మానవుడికే కాదు, సర్వజీవులకి తెలుసు. అయితే మానవుడు ఏం చేశాడంటే ఆకుల్ని ఆకులుగానే తీసుకోకుండా, దుంపల్ని దుంపలుగానే తీసుకోకుండా, కాయల్ని కాయలుగానే తీసుకోకుండా వాటిని మిశ్రమం చేసి, కాచి, వడపోసి, లేక కాల్చి, వేడి చేసి కొన్ని అనుపానాలతో కొత్త విధానాన్ని రూపొందించాడు. ఇది ఒక్క మానవుడు మాత్రమే చేయగలిగింది. ఇలా ఏదైతే కొత్త ప్రక్రియల ద్వారా ప్రకృతిలో ఉన్నదాన్ని ప్రకృతిగానే కాకుండా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వాటిని రూపొందించటమే వైద్య విధానం. ఆకుని తింటం వైద్య విధానం కాదు, అది సహజసిద్ధమైన లక్షణం అది జీవులకి. ఇలా కొన్ని అనుపానాలని కలిపి ప్రత్యేకంగా రూపొందించేదే
మందు లేదా ఔషధం అంటాం. ఈ వైద్య విధానం మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మనకి చరిత్రలో ఇప్పటివరకు దొరికిన ఆధారాలను బట్టి అత్యంత పురాతనమైన వైద్య విధానం కలిగిన దేశం ఈజిప్ట్. ఈజిప్ట్లో క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల నాడే వైద్య గ్రంథాలు ఉన్నాయి. 3 గ్రంథాలు ఉన్నాయి వాళ్ళకి. ఇంక ప్రపంచంలో ఏ దేశానికి అంత పురాతనమైన వైద్య గ్రంథాలు లేవు. వాళ్ళు అప్పటికే శస్త్రచికిత్సలు చేశారు. శస్త్రచికిత్సలకు సంబంధించిన గ్రంథం కూడా ఉంది. ఆ తర్వాత మన సింధు నాగరికత క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల నాడే అద్భుతమైన వైద్య విధానం కలిగి ఉంది. ఈ విషయాలన్నీ నేను ప్రత్యేకంగా ఒక వీడియో చేశాను. బౌద్ధం అజేయం పేరుతో ప్రత్యేకంగా నేను కొన్ని వీడియోలు చేశాను ఈ వైద్య విధానం మీద. అవి మీరు చూడవచ్చు. అలాగే వేదాల్లో కూడా క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం వేదాల్లో కూడా వైద్యం ఉంది. ఇంకా ఆ తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే ధాతువులతో కూడిన వైద్య విధానం మనకి సాంఖ్య వైశేషికాల్లో కనిపిస్తుంది. ఎందుకంటే సాంఖ్య వైశేషికాలు అనే దర్శనాలు ఈ మానవ దేహం అనేది ఎవరో సృష్టించో, జీవుల దేహం అనేది ఎవరో సృష్టిస్తే వచ్చింది కాదు, కొన్ని ధాతువుల యొక్క సమూహంగా ఏర్పడింది అని చెప్పని ఆ 2 దర్శనాలు నమ్మినాయి. కాబట్టి ఆ ధాతువులకు సంబంధించిన వైద్య విధానం సాంఖ్య వైశేషికాల్లో కూడా కనిపిస్తుంది. ఇక మనం చాలా గొప్పగా చెప్పుకునే వైద్య విధానం బౌద్ధులు. ఈ రోజున భారతదేశం అంతా అవలంబిస్తున్న, లేదా ప్రపంచం అవలంబిస్తున్న వైద్య విధానం, ఆయుర్వేద వైద్య విధానం ఏదైనా ఉందంటే దాన్ని సమగ్రంగా శాస్త్రీయంగా రూపొందించిన వాళ్ళు బౌద్ధులు. అందులో జీవకుడు చాలా ప్రధానమైన వ్యక్తి. ఈయన 18 రకాలుగా ఔషధాల తయారీని గురించి మనకి చెప్పాడు. ఇదంతా బౌద్ధుల వినయ పిటకంలో చాలా శాస్త్రీయంగా ఉంది. కానీ ఈ రోజున భారతదేశంలో మాట్లాడుకునే వాళ్ళందరూ దాదాపుగా అందరూ కూడా చరకుడు, సుశ్రుతుడి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటుంటారు. జీవకుడిని గురించి చాలా తక్కువగా మాట్లాడుకుంటారు. కానీ జీవకుడే ఆద్యుడు. మనకి ఇంకా ధన్వంతరి, అథర్వణుడు వీళ్ళంతా వేదాల్లో కనిపించే ఋషులు. వాళ్ళు ఎక్కడ కూడా వైద్య విధానాన్ని శాస్త్రీయంగా విశ్లేషణ చేయాలి, వైద్యులుగా రాణించారు. వైద్య విధానాల్ని శాస్త్రీయంగా అందించిన మొట్టమొదటి వ్యక్తి జీవకుడు. ఈ జీవకుడి గురించి 2 విషయాలు చెప్పుకుందాం. జీవకుడు తక్షశిలలో చదువుకున్నాడు. ఆ గురువు గారి వైద్యం నేర్పారు. దాదాపు 50 మంది శిష్యులకు నేర్పారు. వైద్య విధానం పూర్తయిన తర్వాత, అయ్యా మీ చదువు పూర్తయింది, నాకు గురుదక్షిణగా ఒక కానుక ఇవ్వండి అని చెప్పి అడిగాడు ఆయన. గురువుగారు ఏం చేయాలన్నారు. మీరు ఈ తక్షశిల పరిసర ప్రాంతాల మొత్తం వెతికి వైద్యానికి పనికిరాని ఒక మొక్క తీసుకురండి అని చెప్పాడు ఆయన. శిష్యులందరూ వెళ్ళారు. ఒక్కొక్కడు 1 గంటలోనో 2 గంటల్లోనో సాయంత్రం కాలంలోపు ఒక్కొక్క మోపుడు మొక్కలు వేసుకొచ్చారు. వైద్యానికి పనికిరాని మొక్కలు మోపులు తీసుకొచ్చారు. సాయంత్రం అయింది, పొద్దుపోయింది, చీకటి పడింది. జీవకుడు మాత్రం రాలేదు. గురువుగారు కంగారు పడ్డారు. తెల్లవారుజామున శిష్యుని వెతుక్కుంటూ వెళ్ళారు. జీవకుడు ఎక్కడో తక్షశిల చివరిలో ఉన్న ఒక కొండ మీద కూర్చుని ఏడుస్తున్నాడు. గురువుగారు వెళ్ళగానే పరుగును వచ్చి గురువుగారి పాదాల మీద పడి, అయ్యా మహానుభావ, నన్ను క్షమించండి, నేను మీ దగ్గర సరిగా విద్య నేర్చుకోలేకపోయాను, అందుకు నేను దుఃఖిస్తున్నాను. వైద్యానికి పనికిరాని మొక్క ఏది ఇంతవరకు నాకు కనిపించలేదు, ఆ విషయం తెలుసుకోలేకపోయాను అని చెప్పి అంటాడు. గురువుగారు నవ్వి, నాయన నా శిష్యులందరిలో నువ్వు అగ్రగణ్యుడివి అని చెప్పాడు. అంటే ఏంటి? వైద్యానికి పనికిరాని మొక్క అంటూ ఏది ఈ భూమి మీద లేదు, ఉండదు. ఎందుకంటే ప్రకృతి అంతా మనలో భాగమే, మనం ప్రకృతిలో భాగమే. కాబట్టి ఏ జీవికైనా ప్రతి మొక్క ఏదొక వైద్యానికి పనికి వస్తుంది. ఇది జీవకుడు మొట్టమొదటిసారి ప్రపంచానికి తెలియజేసిన విషయం. ఆ తర్వాత జీవకుడు వచ్చిన తర్వాత ఎప్పుడో దాదాపు 14 సంవత్సరాల నుంచి శిరోభారంతో బాధపడే ఒక రాజుగారు ఉంటారు. అతనికి అందరూ వైద్యం చేశారు, శిరోభారం తగ్గల. చివరికి జీవకుడికి వెళ్ళి నేను చేస్తానంటాడు. వాళ్ళు, నాయనా పెద్ద వాళ్ళు, తల పండిన వాళ్ళు చేశారు, తగ్గలేదు, ఇది కుర్రవాడివి, చిన్నవాడివి, నీవేం చేస్తావని చెప్పి. అయ్యా నాకు మీరు డబ్బులు ఇవ్వద్దు, వైద్యం చేస్తాను, చేయించుకోండి అని చెప్పి అన్నాడు. ఇప్పుడు ఈ జీవకుడి సమస్యలోనే ఉన్నాడు నెల్లూరు ఆనందయ్య గారు. జీవకుడు ఏమన్నాడు? నాకు మీరు డబ్బులు ఇవ్వద్దు,
ఇక వైద్యం చేస్తాను, చేయించుకోండి అన్నాడు. సరే చేయమన్నారు. ఏం చేశాడు, కొన్ని మూలికలను తీసుకొచ్చి నేతిలో కాచాడు. ఇది నెయ్యిలో కాయటం అనేది ఔషధాల తయారీ. మూలిక రసాన్ని పిండటం, ముక్కులో పోయటం కాదు. కొన్ని మూలికలను తీసుకొచ్చి నేతిలో బాగా కాసి ఆ నేతిని ముక్కుల్లో పోసి నోట్లోంచి ఉమ్మించాడు. అలా 3 సార్లు చేశాడు. క్షణాల్లో అతని శిరోభారం మటుమాయమైపోయింది. ఇది వినయ పిటకంలో లిఖించి ఉన్న ఒక చారిత్రక ఆధారం. ఆ తర్వాత చరకుడు, సుశ్రుతుడు, 1వ వాగ్భటుడు, 2వ వాగ్భటుడు వీళ్ళందరూ కూడాను బౌద్ధ భిక్షువులు. ఆయుర్వేద శాస్త్రాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన వాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలండి. భారతదేశంలో క్రీస్తు పూర్వం 600 ఏళ్ల నుంచి క్రీస్తు శకం 1000 సంవత్సరం వరకు, అంటే దాదాపు ఒక 1500 సంవత్సరాలు ఆయుర్వేద స్వర్ణయుగం అంటారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ 1500 సంవత్సరాలే బౌద్ధానికి కూడా స్వర్ణయుగం. బౌద్ధ స్వర్ణయుగము, ఆయుర్వేద స్వర్ణయుగము ఒకే యుగం ఈ భారతదేశంలో. బౌద్ధం అంతరించిపోయింది, ఆయుర్వేదం అడుగంటిపోయింది. బౌద్ధుల యొక్క ఈ ఆయుర్వేద ప్రక్రియలు తూర్పు ప్రపంచం మొత్తం చేరినాయి. నేపాల్, టిబెట్, చైనా, బర్మా, థాయిలాండ్, వియత్నాం, మలేషియా, శ్రీలంక బౌద్ధ దేశాలన్నిటిలో ఆయుర్వేదం మహోజ్వలంగా ఈనాటికి వెలిగిపోతూనే ఉంది. కానీ బౌద్ధ పతనంతో ఈ దేశంలో ఆయుర్వేదం కూడా పతనమైపోయింది. అందుకనే గురజాడ అప్పారావు గారు ఒక మాట అంటారు, బౌద్ధాన్ని ఈ దేశం నుంచి పారద్రోలి ఈ దేశం తనకు తానే ఆత్మహత్య చేసుకుంది అని. అది ఆయుర్వేద విషయంలో చూస్తే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకు ఇంత గొప్ప ఆయుర్వేదం పోవటానికి కారణం ఏంటి? మనం ఈ రోజున ఏమనుకుంటామంటే అదంతా కూడా ఇంగ్లీషు వైద్యం వచ్చిన తర్వాత పోయింది, పరదేశీ పాలకులు వారి వల్ల పోయింది అని చెప్పని నెపం ఎవరి మీద నెట్టేస్తాం. కానీ ఏం జరిగిందో చూద్దాం. ఋగ్వేదంలో వైద్య విధానం ఉంది. యజుర్వేద కాలంలో వైద్యంతో పాటు మంత్రాలు ప్రధానమైపోయినాయి. మంత్రతంత్రాలు వచ్చి పడ్డాయి ఆరోగ్య విషయంలో. అలా యజుర్వేద, అథర్వణ వేద కాలానికి మంత్రతంత్రాల ప్రభావం పెరిగిపోయేసరికి కొంత అడుగంటింది వైద్య విధానం. సింధు కాలం నాడు ఉన్న వైద్య విధానం ఋగ్వేద కాలానికి అలా బ్రతికింది. యజుర్వేద కాలానికి మరల మంత్రతంత్రాలు రావడంతో వెనకబడిపోయింది. ఆ తర్వాత వచ్చిన సాంఖ్యులు, వైశేషికులు, జైనులు, బౌద్ధులు వీరు మళ్ళా ఆయుర్వేద శాస్త్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశారు. బౌద్ధులైతే అసలు ప్రపంచానికే ఆయుర్వేద శాస్త్రాన్ని అందించారు. తర్వాత ఈ బౌద్ధ జైనాల పతనం తర్వాత క్రీస్తు శకం వచ్చేసరికి ఇక మరలా వైదిక మతం మరలా పునరుజ్జీవం పొంది పురాణ కాలం వచ్చింది. ఈ పౌరాణిక కాలంలో ఆయుర్వేద శాస్త్రానికి కూడా పౌరాణిక లక్షణాలు వచ్చిపడ్డాయి, కావ్య లక్షణాలు వచ్చిపడ్డాయి. ఇక పౌరాణికాల్లో ఉన్న బూతులు, అశ్లీలం మొత్తం వైద్య శాస్త్రాలకు కూడా వచ్చేసాయి. మనం ఈ రోజున భారతదేశంలో ఆయుర్వేద గ్రంథాలు ఒక 100 ఉన్నాయి. వాటిలో ఈనాడు ఆయుష్ లాంటి సంస్థ వాళ్ళు ఆయుర్వేదానికి ప్రామాణికంగా 56 గ్రంథాలని తీసుకున్నారని చెప్పని ఆ సంస్థకు సంబంధించిన వాళ్ళు చెప్పారు. ఆ 56 గ్రంథాల్లో ఉన్న విధానంతో కానీ ఈ మన నెల్లూరు ఆనందయ్య గారి వైద్యం కానీ మ్యాచ్ అయితే, ఆ రెండు కూడా కలిస్తే అప్పుడు దాన్ని ఆయుర్వేద ఔషధంగా అంగీకరిస్తాం. ఆ గ్రంథాలే మాకు ప్రమాణం అని చెప్పని ఆ సంస్థకు చెందిన రాములు గారు ఎవరో సెలవిచ్చారు ఇటీవల. అయితే భారతదేశంలో 5 ప్రధాన ఆయుర్వేద గ్రంథాలు ఉన్నాయి. 1 చరక సంహిత. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జీవకుడు చెప్పిన వైద్య విధానం వినయ పిటకంలో భాగంగానే ఉంది తప్పితే జీవక సంహితను, జీవక వైద్య విధానమను ప్రత్యేకంగా లేదు. దాన్ని ఇప్పుడు కూర్చవలసిన అవసరం కూడా ఏర్పడింది. ఆ ప్రయత్నం కూడా సాగుతుంది. మనకు ఉన్న వాటిని బట్టి మొట్టమొదటి చరక సంహిత. ఇది క్రీస్తు పూర్వం 200 కాలం నాటిది, బుద్ధుడి తర్వాతది. ఆ తర్వాత సుశ్రుత సంహిత, సుశ్రుతుడు రాసిన గ్రంథం ఇది. ఆ తర్వాత అష్టాంగ హృదయం, వాగ్భటుడు రాసింది. తర్వాత మాధవ నిధానం అని చెప్పి మాధవాచార్యుల వారు రాసింది గ్రంథం ఉంది. ఇంకా 5వది భావమిశ్ర అనే వ్యక్తి
క్రీస్తు శకం 16వ శతాబ్దంలో భావప్రకాశం అనే వైద్య గ్రంథాన్ని రాశాడు. అసలు మనం ఇప్పుడు ఆయుర్వేదం అంటున్నాం. ఎక్కడ చరకుడు, సుశ్రుతుడు, జీవకుడు వీళ్ళెవరు కూడా దీన్ని ఆయుర్వేదం అనలేదు. ఆయుర్వేదం అనే పదం మొట్టమొదటిసారిగా క్రీస్తు శకం 13వ శతాబ్దానికి సంబంధించి సారంగధరుడు రాసిన సారంగధర సంహిత అనే ఆయుర్వేద గ్రంథంలో మొట్టమొదటిసారిగా ఆయుర్వేదం అనే పదాన్ని మనం చూస్తాం. ఆయుర్వేదం అంటే వేదం అంటే విజ్ఞానం, ఆయుర్ అంటే ఆయుష్కు సంబంధించిన విజ్ఞానం అంటే జీవించడానికి సంబంధించిన విజ్ఞానాన్ని తెలియజేసేది, అదే వైద్యం, బ్రతికించేది. ఇప్పుడు మనం 16వ శతాబ్దానికి సంబంధించిన భావప్రకాశ గురించి మాట్లాడుకుందాం. కొన్ని అంతకుముందు చరక సమితిలో కానివ్వండి, సుశ్రుత సమితిలో కానివ్వండి, జీవకుడు చెప్పిన విధానంలో కానివ్వండి, జ్వరం అంటే ఏం చెప్పారంటే శరీరంలో కొన్ని ధాతువులు ఉంటాయి, కొన్ని ధాతువులు ఎక్కువ తక్కువ జరుగుతూ ఉంటాయి. అలా సంఘర్షణ వల్ల శరీరంలో జ్వరం వస్తుంది. ఆ ధాతు పుష్టిని కానీ మనం సమానం చేస్తే జ్వరం తగ్గిపోతుందని చెప్పని చేశారు. అందులో రకరకాల తర్వాత ఆకుపసలతో పాటు పాదరసం, గంధకం, ఇలాంటి బంగారము, వెండి ఇలాంటి వాటి యొక్క భస్మాలు కూడా వాడటం ప్రారంభించారు. అవి మాంసాలు, అవన్నీ కూడా రకరకాల వైద్య విధానాలు ఉన్నాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జ్వరం అంటే క్రీస్తు శకం 15వ శతాబ్దం ముందు వరకు చెప్పిన ఆయుర్వేద గ్రంథాలన్నీ కూడా ధాతు లోపాలని చెప్పినాయి. కానీ 15వ శతాబ్దానికి పిచ్చి పెరిగిపోయింది, పౌరాణిక పిచ్చి భారతదేశంలో ఏ స్థాయికి వెళ్ళిందంటే ఈ భావప్రకాశంలో ఎలా ఉంది. దక్షాపమాన సంక్రుద్ధ రుద్ర నిశ్వాస సంభవం అని. దక్షాపమాన సంక్రుద్ధ రుద్ర నిశ్వాస సంభవం. దక్షుడు యజ్ఞం చేస్తున్నప్పుడు శివుణ్ణి అవమానిస్తాడు. ఆ సమయంలో శివుడికి కోపం వస్తుంది, శివతాండవం చేస్తాడు దక్షుణ్ణి చంపడం కోసం. దక్షుని యొక్క తలని ఉత్తరించడం కోసం శివతాండవం చేసి కోపంతో ఊగిపోతూ ఉన్నప్పుడు అతని యొక్క నిశ్వాస అంటే వదిలే గాలి, వెచ్చటి గాలి, కోపంతో మండిపోతుంది అతని శరీరం. ఆ మంటల్లో ఉన్న శరీరంలోంచి వచ్చే గాలి ఏదైతే ఉందో అదే మనకి జ్వరంలా అంటుకుంటుంది అని చెప్పారు. అయిపోయింది. వైద్య శాస్త్రానికి కృష్ణార్పం పాడేశారు. ఇంకా జ్వరం ఎందుకు వస్తుందా అంటే ఆ దక్షుడి యజ్ఞంలో కోపం వచ్చిన శివుడి విడిచిన గాలే మనలో ప్రవేశించి జ్వరంగా వస్తుందంట. కాబట్టి దాన్ని శాంతం చేయాలంటే ఏం చేయాలి? మంత్రతంత్రాలు ఇవన్నీ పనిచేయాలి, శాంతింపజేయాలి ఆ కోపాన్ని. అలాగే పాదరసం అంటే మనకు తెలుసు, సరైన రంగు లేకుండా ఒక తెల్లగా జల్లీ పదార్థం, అది చిక్కటి పదార్థం. దీన్ని పాదరసం ఎందుకు పనిచేస్తుంది వైద్యంలో అంటే అసలు పాదరసం అంటే ఏమిటి? అది ఒక మూలకం అని కానీ అని చెప్పలే ఇక్కడ. అంతకుముందు వారు మూలకాలని చెప్పారు, ధాతువులని చెప్పారు వాళ్ళు. కానీ ఈ గ్రంథంలో ఏం చెప్పారు? శివాంగాత్ ప్రత్యుతం రేతః ఫలితం ధరణీతలే. శివుని యొక్క అంగాన్ని నుంచి నేల మీద పడిన రేతస్సు అంటే ఇంద్రియము, వీర్యమే పాదరసం అని చెప్పారు. ఇక గంధకం ఉంది, గంధకం ఎర్రగా ఉంటుంది. దీనికి చెప్పారు శ్వేతద్వీపే పురాదిత్యా కిరణంత్యా రజసాపృతం. పార్వతీదేవి యొక్క రజస్సే గంధకం అని చెప్పారు. ఇలాంటి దౌర్భాగ్యం అంతా, పౌరాణిక దౌర్భాగ్యం అంతా ఆయుర్వేద గ్రంథాల్లోకి వచ్చేసరికి కొన్ని వందల సంవత్సరాలుగా ఆయుర్వేద శాస్త్రాన్ని బ్రతికించుకుంటూ వస్తున్న బౌద్ధ, జైన, సాంఖ్య, వైశేషిక కారుల యొక్క శ్రమనంతా, వేదం చేసిన శ్రమనంతా కూడాను ఈ పౌరాణిక కాలంలోని భారతీయ ఆయుర్వేద గ్రంథాలు బుగ్గిలో పోసినాయి. అదే సమయంలో ముస్లిం దండయాత్రలు జరగటం, అక్కడి నుంచి కొత్త వైద్య విధానాలు రావటం, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు రావటం, ఇంగ్లీష్ వైద్య విధానం రావటం, ఈ పురాణాల బూతుల కంటే ఈ వైద్య విధానం చాలా మంచిదని చెప్పని ప్రజలు ఆ విధంగా మొగ్గారు. భారతీయ ఆయుర్వేద వైద్య విధానాన్ని పురాణీకరించి భస్మం చేశారు. ఇప్పుడు ఈ విషయం అంతా మరుగున పరచి పరాయి వాళ్ళ మీద మనం విమర్శలు చేస్తూ ఉంటాం. మనం ఏ తప్పైతే జరిగిందో ఈ భారతదేశంలో ఆయుర్వేద వైద్య విధానంలో
వాటన్నిటినీ సంస్కరించి మన మూల వైద్యమైన, మన భారతదేశ వైద్య విధానానికి మూల స్తంభమైన మన యొక్క సాంస్కృతిక సాంప్రదాయ వైద్య విధానాన్ని మరలా బతికించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నెల్లూరి ఆనందయ్య గారి మందు కరోనాకు పనిచేస్తుందో చేయదో, ఎంతవరకు పనిచేస్తుందో లేదో ఇంకా రుజువు కాలేదు. కానీ ఒకసారి మన భారతీయ ఆయుర్వేద వైద్య విధానాన్ని మాత్రం తట్టి లేపింది. మన ఆలోచనలన్నీ కొత్త పుంతలు తొక్కించింది. ఆ విధంగా ఆనందయ్య గారు సక్సెస్ అయినట్లే. ఇప్పుడు ఆనందయ్య గారి వైద్య విధానంలో వెంటనే ఎవరైతే మనువాదులు, వైదికవాదులు, ఎవరైతే పౌరాణిక దృక్పథంలోకి వైద్యాన్ని తీసుకువెళ్ళి నాశనం చేశారో ఆ సాంప్రదాయవాదులు, ఆ సంస్కృతికి సంబంధించిన వాళ్ళు మరలా ఇప్పుడు తేలితుట్లా బయలుదేరారు. దేశభక్త నటులు, వీళ్ళు మహానటులు, దేశభక్తిని ప్రదర్శించడంలో మహానటులు. వెంటనే ఆయుర్వేదాన్ని తమ ఆవిష్కరణగా, తన మత ఆవిష్కరణగా ప్రచారం చేసుకోవటం అప్పుడే మొదలుపెట్టారు. ఇలా పరాయి వాళ్ళు చేసిన విధానాల్ని తమ విధానాలుగా చెప్పుకుని, అలా చెప్పుకోవటమే దేశభక్తిగా భావించి, ఎందుకంటున్నానంటే వెంటనే మన ఒక వీడియో చూశాను నేను. ఇది మా భారతీయులు, మన సంస్కృతి వాళ్ళు ఆయుర్వేదం, ఇతర మతస్థులారా, వాళ్ళ ఇతర మతాల పేర్లు కూడా చెప్పాడు అతను. ఇతర మతస్థులారా, మీరు మా మందులు వాడకండి, ఏదో వాళ్ళ యొక్క సొంతమైనట్టు. ఇప్పుడు ఈ ప్రమాదం కూడా ఉంది భారతదేశానికి. దీని నుంచి కూడా కాపాడుకోవాలి. అసలు పౌరాణిక యుగంతోనే సర్వనైతిక వ్యవస్థలు నాశనం అయిపోయినాయి. భారతదేశం ఆయుర్వేదంతో సహా నాశనం అయిపోయింది. దీనికి మరలా వీళ్ళొచ్చి చేరితే మరలా నాశనం చేస్తారు. కాబట్టి మన యొక్క మూలవాసుల సాంస్కృతిక వైద్య విధానమైన ఆయుర్వేదాన్ని బ్రతికించుకోవటం మనందరి కర్తవ్యం, మనందరి అవసరం. మన ఆరోగ్య రహస్యం కూడా ఆయుర్వేదంలో ఉంది. ఇక్కడ మనం ఈ మందు గురించి పెద్దగా చర్చ చేయవలసిన పని లేదు. పని చేస్తుందా, పని చేయదా? ప్రభుత్వం వాళ్ళు తాత్కాలికంగా నిలిపివేసి కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు. చేయాలి. అసలు ఇప్పుడు ఆ మందు పని చేస్తుందా, పని చేయదా అని నిరూపించుకోవాల్సింది దాన్ని విమర్శించేవాళ్ళు కాదు, ఈ మందు పని చేయదు అని చెప్పేవాళ్ళు కాదు. ఎవరైతే ఈ మందు పనిచేస్తుందో అంటారో వాళ్లే దీన్ని నిరూపించుకోవాలి. ఇదిగో మా మందు ఈ విధంగా పనిచేస్తుంది అని. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, కరోనా మహమ్మారి అనేది ఆవహించిన అందరినీ చంపదు. కలరా కంటే చాలా తక్కువ మందిని చంపుతుంది. కలరా ఆవహించిన వాళ్ళందరినీ చంపేస్తుంది. దాదాపు 180 మంది చంపుతుంది కలరా. ఓ రోజులో చంపింది కూడా. కానీ ఇది అలా చంపదు. అలా చంపడానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఇది చాలా చిన్న విషయం. 100 మందికి కోవిడ్-19 సోకితే 60 మందిలో ఎలాంటి దుష్పరిణామాలు ఉండవు. కాబట్టి వాళ్ళంతా ఆయుర్వేద మందు వేసినా కోలుకుంటారు, ఇంగ్లీష్ మందు వేసినా కోలుకుంటారు. కాబట్టి 60% విషయంలో 2 మందులు పనిచేస్తాయి. అసలు మందు వేయకుండా మజ్జిగ తాగినా పనిచేస్తాయి, మందు వేసుకోకుండా కూర్చున్నా పనిచేస్తుంది. 60 మందికి ఇబ్బంది ఏం లేదు. ఆ 120 మందిలో కొద్దిగా లక్షణాలు కనిపిస్తాయి. చిన్న చిన్న అసౌకర్యాలు శరీరంలో కలుగుతాయి. ఈ అసౌకర్యాలని దాదాపు మన శరీరమే బాగు చేసుకుంటుంది. శరీరానికి మించిన గొప్ప వైద్యుడు ఈ ప్రపంచంలో పుట్టలేదు, పుట్టరు, పుట్టబోరు. మనకు వచ్చే రోగాల్లో 100కి 90 రోగాలను శరీరమే నయం చేసుకుంటుంది. గొప్ప రసాయనిక యంత్రం ఇది. ఆ రసాయనిక ప్రక్రియలే అది చేసుకుంటాయి. మనం చేయవలసింది ఏంటంటే, ఏ రసాయనిక ప్రక్రియ అయితే తగ్గిందో ఆ రసాయనాన్ని మనం శరీరంలో చొప్పిస్తే చాలు. అది శరీరమే తన పని నయం చేసుకుని ఆ రోగాన్ని నయం చేసుకుంటుంది. కాబట్టి 100కి 80 మంది కోవిడ్ వల్ల ఇబ్బంది పడ్డారు. ఈ మిగిలిన ఆ 20 మందిలో కూడాను 10 మందికి కొద్దిగా తీవ్రమైన లక్షణాలు వస్తాయి. మందులు వాడితే వాళ్ళు కోరుకుంటారు. ఆనందయ్య గారు వాళ్ళని బతికించగలడు, అల్లోపతి వారు బతికించగలరు. ఇది ఎక్కడ ప్రమాదం అంటే, మిగిలిన 10 మంది ఉన్నారు. ఈ 10 మందిలో కూడా 5గురు సాగు అంచుదాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తారు. వెనక్కి వచ్చిన తర్వాత చనిపోతారు. ఆనందయ్య గారు కానీ అల్లోపతి వారు కానీ బ్రతికించవలసింది ఆ 5గురిని. ఆ 5గురిలో ఇప్పటివరకు అల్లోపతి వారు కూడా అందరినీ బ్రతికించలేకపోతున్నారు. ఎంత ఖర్చు పెట్టి
ఒక 30-40 లక్షలు ఖర్చు పెట్టి, అసలు 3,000 కూడా కానీ కరోనా ఖర్చుకి 30 లక్షలు ఖర్చు పెట్టిస్తున్నారు అల్లోపతి వారు. ఇక్కడే నైతిక పతనం అనేది, జనానికి కోపం వచ్చింది ఇక్కడే. అది అల్లోపతి వారు చేయలేనిది ఆనందయ్య గారు చేస్తే ఇది శాస్త్రీయమైన మందు అవుతుంది, కొత్త మందు అవుతుంది. మిగిలిన 5 ఉన్నారు. ఆ 5 ఆ 14 రోజుల్లోనే చనిపోతారు. వీళ్ళని ఇంతవరకు అల్లోపతి కాపాడలేదు, మరి ఈ ఆయుర్వేద మందు కాపాడుతుందో లేదో మనకు తెలియదు. మనం ప్రయోగం చేయవలసింది ఆ చివరి 10 మంది మీద కానీ ఈ 2 మందులు కానీ ప్రయోగం చేస్తే, ఈ 2 మందుల మీద ఆనందయ్య గారి ఆయుర్వేద మందు కానీ పనిచేస్తే అప్పుడు అది శాస్త్రీయ ఔషధం వస్తుంది, ఈ ప్రపంచానికి శిరోధార్యం అవుతుంది. భారతీయులుగా మనం సగర్వంగా చాటుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ 80 మందిని ఏ మందైనా తగ్గిస్తుంది. నాకు తెలిసి కొన్ని 100 మంది ఇళ్లలోనే ఉండాలి మందులు వాడుకోకుండా వచ్చిన వాళ్ళందరూ ఆ 14-15 రోజులు ఇంట్లో ఉండి తర్వాత మామూలుగానే తిరుగుతున్నారు. వాళ్ళు ఎలాంటి మందు కూడా వాడుకోకుండా. కొందరికి అసలు వచ్చిపోతున్న విషయమే తెలియదు. ఈ విషయాన్ని ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రపంచం ఎట్లా ఉందంటే, మనకి టైటానిక్ సినిమా గుర్తు వస్తుంది. టైటానిక్ నౌక సముద్రంలో మునిగిపోవటం ప్రారంభించిన దగ్గర నుంచి ఆ 3 గంటలు ఎలాంటి పరిస్థితుల్లో ఆ షిప్లో ఉన్న వాళ్ళు ఉన్నారో ఈ రోజున ప్రపంచం మొత్తం అదే స్థితిలో ఉంది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక పక్కన ఒక ఆయుర్వేద కృషి జరుగుతుంది. దీన్ని ఎలాగో కార్పొరేట్ వాళ్ళు విమర్శిస్తారు. విమర్శించడం కాదు, కన్నెద చేస్తారు. తమ వ్యాపారానికి నష్టం వస్తుంది కాబట్టి వాళ్ళు దేనికైనా పాల్పడతారు. కానీ శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి అని పదే పదే చెప్పేవారు కూడా ఆనందయ్య విషయంలో అశాస్త్రీయంగా మాట్లాడుతున్నారు, అశాస్త్రీయ పోకడలు చూపిస్తున్నారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. దీనికి కారణం ఏంటంటే మనకున్న సాంస్కృతిక బానిసత్వం ఒకటి కారణం. రెండవది, మనం విమర్శించాలి దేనికి దాన్ని. పాతంతా తప్పు అని చెప్పాలి, కొత్తంతా పూత పాతంతా రోత అని చెప్పాలి అనే ఒక మానసిక దౌర్బల్యం కూడా కారణం. శాస్త్రీయంగా నిరూపించబడితే ఆనందయ్య గారి ఔషధం కరోనా రోగులకి దివ్య ఔషధంగా మారుతుంది. ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీళ్ళందరూ చెప్పే విషయం ఏంటంటే, ఆయుర్వేదం ఏదో చిన్న చిన్న రోగాలకి దీర్ఘకాలికంగా పనిచేస్తుంది తప్పితే అంత వేగంగా ఫలితాన్ని ఇస్తుందా? అలోపతి మాత్రం అలా చేయగలదు, ఆయుర్వేదం అలా చెయ్యలేదు అనే దృక్పథం ఈ శాస్త్రీయవాదుల్లోనే కాదండి, అందరిలో ఉంది. కానీ నేను ఒక సంఘటన చూశాను. ఆ సంఘటన నేను కూడా మరొకరు చెబితే నమ్మలేను, నా కంటితో చూశాను, నేను స్వయంగా చూశాను. అల్లోపతి వైద్యం కంటే కూడా అద్భుతంగా పనిచేసిన ఆయుర్వేద విధానం ఒకటి ఉంది. అది రాబోయే ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. బుద్ధవందనాలు.